హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మీరు ఒక ఇల్లు వదిలి మరో ఇంటికి మారారా, లేదా ఒక ఊరి నుంచి మరో ఊరికి షిఫ్ట్ అయ్యారా? అయితే మీ ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన అడ్రస్ ఉంటేనే మీరు మీ సొంత ప్రాంతంలో మీరుంటున్న ఏరియాలో ఓటు వేయగలరు. ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ నుంచే ఎక్కడికి ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకునే అవకాశం 5 నిమిషాలలో మీ మొబైల్లోనే అడ్రస్ ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. కావున ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓటర్ కార్డులో మన అడ్రస్ మార్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఆన్లైన్లో మన మొబైల్లోనే అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన పత్రాలను మనం గమనించినట్లయితే అడ్రస్ మార్చడానికి మీ దగ్గర తప్పకుండా ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఉదాహరణకు ఒక కొత్త అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు, అంటే మీరు ఏ అడ్రస్కి అయితే ఓటర్ కార్డు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్తో మీకు ఏదో ఆధార్ కార్డు అడ్రస్ ఉండాలి. లేదా గత ఏడాది లోపు, ఒక సంవత్సరం లోపు కరెంటు బిల్లు లేదా గ్యాస్ బిల్లు, ఫోటో ఉన్న బ్యాంక్ పాస్బుక్, లేదా మీ పేరు మీద ఉన్నటువంటి రెంటల్ అగ్రిమెంటు, ఏదైతే కొత్తగా ఇంట్లోకి జాయిన్ అవుతున్నారో ఆ ఇంటికి సంబంధించి రెంటల్ అగ్రిమెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, లేదా గ్యాస్ బిల్లు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్లయితే మీ మొబైల్లోనే మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అడ్రస్ మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ మన దగ్గర ఉన్నట్టయితే మనం ఫోన్లో మార్చుకోవచ్చు. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాము. మనం ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ చూద్దాం. మొదట మీ మొబైల్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఒకటి ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. మనం ఏదైతే ఓటు కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ కొట్టినామంటే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మనకు డిస్ప్లే అవుతున్నవి. డిస్ప్లే అయినప్పుడు మనకు ఫారం 8 అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫారం 8 అనే ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే అందులో షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫారం 8లోకి వెళ్ళిన తర్వాత షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ని ఎంచుకోవాలి. మీరు కొత్త వివరాలను అన్ని తప్పులు లేకుండా నింపండి. ఓకే, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే కొత్త అడ్రస్ పోతున్నామో ఆ అడ్రస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధార్ కార్డులో కానీ, బ్యాంక్ బుక్లో కానీ, గ్యాస్ బిల్లో కానీ, కరెంటు బిల్లో కానీ ఏదైతే కొత్త పెడతామో దాంట్లో ఉన్న వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లుగా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏదైతే అడ్రస్ ప్రూఫ్గా డాక్యుమెంట్ పెడుతున్నామో దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత వెంటనే మనకు అడ్రస్ మార్చినట్లుగా ఒక రిసిప్ట్ కూడా వస్తుంది. రిసిప్ట్ కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత మనకు 2 నుంచి 4 వారాల లోపు ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు మన పోస్ట్ ద్వారా మన ఇంటికి కూడా రావడం జరుగుతుంది. కొత్తగా ఏదైతే అడ్రస్ మార్చామో ఆ అడ్రస్కు పోస్టల్ ద్వారా కొత్తగా అడ్రస్ మారిన ఓటర్ ఐడి కార్డు మన ఇంటికి పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ అన్నమాట. మొత్తం కూడా 5 నిమిషాల లోపే మన అడ్రస్ అనేది ఓటర్ కార్డులో మార్చుకునే అవకాశం స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట. అలా మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ కూడా వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి తీసుకొని మనము మన అప్లికేషన్ ఏ విధంగా ఉందని మనం చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక 15 నుంచి 13 డేస్ లోపు మనకు దగ్గరలోని ఏ అడ్రస్కి అయితే మారుస్తున్నామో ఆ ఏరియాకి సంబంధించిన అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తే మన ఓటు కార్డు అనేది మనకు పోస్ట్ ద్వారా ఇంటికి రావడం జరుగుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మొదటిగా మనం చూసినట్లయితే ఓటర్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లో మన మొబైల్ నెంబర్ ఓటు కార్డుకి ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫారం 8 అనేది ఓపెన్ చేయాలి. ఫారం 8లో ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి షిఫ్టింగ్ అడ్రస్ రెసిడెన్స్ అడ్రస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలా. కొత్తగా ఏదైతే అడ్రస్ మారుతున్నామో ఆ అడ్రస్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రభుత్వ పథకాలు ఏమైనా కానీ, ఏదైనా సర్టిఫికేట్ల వివరాలు కానీ, బ్యాంకుకి సంబంధించి వివరాలు కానీ, ఫైనాన్స్ లోన్స్, సబ్సిడీ లోన్స్, జాబ్ నోటిఫికేషన్స్, వివిధ రకాల లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా కానీ
మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.